యూనిట్ 5లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ లేయర్, హై లెవెల్ అప్లికేషన్ లేయర్ సపోర్ట్ అండ్ అడాప్టివ్ టు ద ఇంటర్నెట్, డైనమిక్ నేచర్ ఆఫ్ ది డబ్ల్యూఎస్ఎన్ అండ్ సెన్సార్ నెట్వర్క్ అండ్ మొబైల్ రోబోట్స్ అనేటివి ఈ 4, 5 టాపిక్స్ అనేటివి ఉంటాయి మనకి. ఇందులో మనకి సబ్ టాపిక్స్ అడుగుతాడు. డైరెక్ట్‌గా నీకు క్వెషన్ అడగడు. డైరెక్ట్‌గా ఏ క్వెషన్ అడుగుతాడంటే ఇది అడుగుతాడు. అడాప్టింగ్ టు ద ఇంటర్నెట్, డైనమిక్ నేచర్ ఆఫ్ డబ్ల్యూఎస్ఎన్ అని ఇది ఎట్లా అడిగినా మనకి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ రాస్తే చాలు, వాడు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఇది డైరెక్ట్గా అడుగుతాడు. అండ్ ఇందులో హై లెవెల్ అప్లికేషన్ లేయర్ నుంచి ఇందులో ఈ సబ్ టాపిక్స్ అడుగుతాడు. ఓకేనా, ఈ హై లెవెల్ అప్లికేషన్ లేయర్ సపోర్ట్లోనే మనకి సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, మనకి సిలబస్ కాపీలో లేదు, బట్ ఇందులో మనకి సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. సో ఇందులో నుంచి పక్క ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. మనకి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటిదంటే